హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం మెడికల్ నెగ్లిజెన్స్ గురించి తెలుసుకుందాం. మెడికల్ నెగ్లిజెన్స్ అంటే ఏంటి, మెడికల్ నెగ్లిజెన్స్ కేసెస్ని ఎక్కడ కంప్లైంట్ ఫైల్ చేయవచ్చు, ఏ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ ఉంటుంది, విక్టిమ్కి ఎలాంటి రెమెడీస్ అవైలబుల్ ఇన్ లా ఫర్ మెడికల్ నెగ్లిజెన్స్, వీటి గురించి మనం తెలుసుకుందాం. మెడికల్ ప్రొఫెషన్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ఏ నోబుల్ ప్రొఫెషన్. ఇట్ ఈస్ ఇస్ లైఫ్ సేవర్ ప్రొఫెషన్. ఒక పర్సన్కి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ దాన్ని ట్రీట్మెంట్ ఇచ్చి ఆ హెల్త్ ప్రాబ్లమ్ని క్యూర్ చేస్తాడు. మరి డాక్టర్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ ట్రీట్మెంట్లో డ్యూ టు హిస్ మెడికేషన్ వల్ల కానీ లేదా డాక్టర్ చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల, కేర్లెస్నెస్ వల్ల ఆ పేషెంట్కి దానివల్ల అడిషనల్ హెల్త్ ఇష్యూస్ వచ్చినా లేదా ఫిజికల్ హార్మ్ ఆర్ మెంటల్ హార్మ్ జరిగిన, ఫిజికల్ హార్మ్ అంటే ఇన్కరెక్ట్ డయాగ్నోసిస్ కానీ, ఇన్అక్యూరేట్ సర్జరీ కానీ, నీడ్లెస్ సర్జరీ కానీ లేదా ఫిజికల్ మూమెంట్ డ్యామేజ్ కానీ వీటిని అంటారు. మరి మెంటల్ హార్మ్ అంటే డాక్టర్ చేసిన ట్రీట్మెంట్ వల్ల పేషెంట్కి మెంటల్ ఇల్నెస్ రావడము లేదా టు ది ఎక్స్టెంట్ పేషెంట్ చనిపోవడము జరిగితే అప్పుడు విక్టిమ్ కానీ, విక్టిమ్ తరపున వేరే ఎవరైనా అంటే విక్టిమ్ రిలేషన్ కానీ మెడికల్ నెగ్లిజెన్స్ కింద డాక్టర్ మీద అండ్ హోల్ హాస్పిటల్ మీద కేసు ఫైల్ చేయవచ్చు. ఇప్పుడు మనం మెడికల్ నెగ్లిజెన్స్ కేస్ని ప్రూవ్ చేయడానికి ఎలిమెంట్స్ ఆఫ్ మెడికల్ నెగ్లిజెన్స్ గురించి చూద్దాం. యాక్చువల్గా నెగ్లిజెన్స్ అనే టర్మ్ defined as a tort of law. Negligence की medical negligence की difference degree of standard of care. The main elements of the negligence are: first, legal duty of care; second, breach of that duty of care; third, damage caused direct and probable consequence of that breach of duty of care. ఈ 3 ఎలిమెంట్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా లీగల్ డ్యూటీ ఆఫ్ కేర్. ఈ లీగల్ డ్యూటీ ఆఫ్ కేర్ అంటే పేషెంట్కి డాక్టర్కి మధ్య రిలేషన్ ఎగ్జిస్ట్ అయితే అప్పుడు ఆ డాక్టర్కి లీగల్ డ్యూటీ ఆఫ్ కేర్ ఎగ్జిస్ట్ అవుతుంది అండ్ డాక్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు గివ్ రీజనబుల్ హెల్త్ కేర్. The Honorable Supreme Court in Dr. Lakshman Balkrishnan Joshi vs. Dr. Trimag Bapu Godbole has observed that every doctor must exercise reasonable standard of care that are set out in the profession. Any breach towards these duties shall hold him liable for the medical negligence. The National Consumer Dispute Redressal Commission in Chandigarh Clinical Laboratory vs. Jagadish Kaur upheld the findings of the District and State Commission, wherein the appellant was directed to pay the complainant a compensation of rupees 25,000 along with the cost of 2,000 rupees. ఈ కేసులో అపిలెంట్ ల్యాబొరేటరీ ఏం చేసిందంటే పేషెంట్కి రాంగ్ రిపోర్ట్స్ ఇచ్చింది. దానివల్ల పేషెంట్కి డ్యామేజ్ జరిగింది. కాబట్టి హానరబుల్ కమిషన్ ఏం చెప్పిందంటే అపిలెంట్కున్న ఒక లీగల్ డ్యూటీ ఆఫ్ కేర్ని వైలేట్ చేసింది. కాబట్టి అపిలెంట్ ఫెయిల్ టు గివ్ రీజనబుల్ హెల్త్ కేర్ కాబట్టి ఇట్ అమౌంట్స్ టు మెడికల్ నెగ్లిజెన్స్ అని తీర్పిచ్చింది. పేషెంట్కి 25,000 కంపెన్సేషన్ అలాంగ్ విత్ రూపీస్ 2,000 ఇవ్వమని అపిలెంట్కి ఆర్డర్ ఇచ్చింది. నెక్స్ట్, ఈ లీగల్ డ్యూటీ ఆఫ్ కేర్ ఈజ్ బ్రీచ్డ్ అంటే ఈ లీగల్ డ్యూటీని వైలేట్ చేసినప్పుడు డాక్టర్ ప్రాపర్ కేర్ అండ్ రీజనబుల్ కేర్తో కాకుండా నెగ్లిజెంట్లీ ఆర్ కేర్లెస్నెస్గా డాక్టర్ తన లీగల్ డ్యూటీని చేస్తే అప్పుడు బ్రీచ్ ఆఫ్ దట్ డ్యూటీ ఆఫ్ కేర్ అని అంటాము. మరి ఈ బ్రీచ్ ఆఫ్ లీగల్ డ్యూటీ అయితే మాత్రాన సరిపోదు. ఆ బ్రీచ్ లేదా వైలేషన్ వల్లనే విక్టిమ్కి డ్యామేజ్ జరిగితే అప్పుడు దానిని మెడికల్ నెగ్లిజెన్స్ అని అంటాము. ముందుగా చెప్పుకున్నట్లు ఈ మెడికల్ నెగ్లిజెన్స్కి డిఫరెన్స్ డిగ్రీ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ కేర్. ఈ డిగ్రీ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ కేర్ అనేది నెగ్లిజెన్స్ బై ప్రొఫెషనల్స్ కింద వస్తుంది. ఈ డిగ్రీ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ కేర్ అంటే మెడికల్ ప్రాక్టీషనర్ లేదా డాక్టర్ హ్యాజ్ ఎ లీగల్ డ్యూటీ ఆఫ్ కేర్. అందులో పేషెంట్ స్పెసిఫిక్ కేస్ తీసుకోవాలా లేదా అని, వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అని, టు లుక్ హౌ ట్రీట్మెంట్ షుడ్ బి గివెన్ అని, ఎలాంటి కేసెస్ తను కంట్రోల్ చేయలేడో వాటిని తీసుకోకూడదు. ఒకవేళ కేపబుల్ టు కంట్రోల్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ ప్రొసీజర్ దెన్ వాటిని రీజనబుల్ డిగ్రీ ఆఫ్ స్కిల్ అలాగే నాలెడ్జ్తో విత్ రీజనబుల్ డిగ్రీ ఆఫ్ కేర్తో ఎక్సర్సైజ్ చేయాలని వీటిని స్టాండర్డ్ ఆఫ్ కేర్ కింద అంటాము. మరి మెడికల్ నెగ్లిజెన్స్ కేసెస్ని ఎక్కడ మనం ఫైల్ చేయవచ్చో చూద్దాం. విక్టిమ్ ఎవరైతే మెడికల్ నెగ్లిజెన్స్ సఫర్ అయి ఉంటారో వాళ్ళు ముందుగా మెడికల్ సూపరింటెండెంట్ ఆఫ్ కన్సర్న్డ్ హాస్పిటల్ ఇంకా చీఫ్ మెడికల్ ఆఫీసర్ కానీ లేదా సివిల్ సర్జన్ ఆఫ్ దాట్ పర్టికులర్ ఏరియాకి ఒక రిటన్ కంప్లైంట్ రాయాలి.
వాళ్ళ నుంచి ఎలాంటి రిప్లై రాకపోతే లేదా రిప్లై వచ్చిన దానితో సాటిస్ఫై కాకపోతే అప్పుడు స్టేట్ మెడికల్ కౌన్సిల్కి ఒక రిటర్న్ కంప్లైంట్ రాయవచ్చు. స్టేట్ మెడికల్ కౌన్సిల్ రిప్లై సాటిస్ఫై కాకపోతే అప్పుడు డైరెక్ట్గా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేయవచ్చు. వీటి అన్నిటికీ మనం సాటిస్ఫై కాకపోతే అప్పుడు మనం డైరెక్ట్గా కంప్లైంట్ బిఫోర్ కన్జ్యూమర్ ఫోరం చేయవచ్చు. మెడికల్ నెగ్లిజెన్స్ కన్జ్యూమర్ కోర్ట్ కింద రావడం ఏంటి అని అనుకుంటున్నారా? ఎస్, దానికి ఆన్సర్ ఇన్ 1995 ఇన్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వర్సెస్ విపి శాంతా ద హానరబుల్ సుప్రీం కోర్ట్ అబ్జర్వ్డ్ దట్ ది మెడికల్ ప్రాక్టీషనర్స్ ఆర్ కవర్డ్ అండర్ ది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 and the medical services rendered by them should be treated as the services under section 2 clause 1 clause O of the Consumer Protection Act 1986. Similarly, under the new Consumer Protection Act 2019, the medical services shall fall under the ambit of services as mentioned in the section 2 clause 42 of new act. Any matter in medical negligence on the part of the services provider will considered as a deficiency under section 42 clause 11 of a new Consumer Protection Act 2019. సో ఈ కేసు తర్వాత నుంచి ద మెడికల్ ప్రొఫెషన్ అండర్ ది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అండ్ మెడికల్ ట్రీట్మెంట్స్ని సర్వీసెస్ అనే టర్మ్ కింద వస్తుంది. సో విక్టిమ్ యాజ్ అ కన్జ్యూమర్ ఆఫ్ ఎ సర్వీసెస్ క్యాన్ ఫైల్ ది కేస్ బిఫోర్ ది కన్జ్యూమర్ కోర్ట్. ద విక్టిమ్ క్యాన్ సీక్ డ్యామేజెస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ది మెడికల్ నెగ్లిజెన్స్. ఇది కాకుండా సెక్షన్ 304A ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ స్పెసిఫిక్గా మెడికల్ నెగ్లిజెన్స్ గురించి చెప్పకపోయినా నెగ్లిజెన్స్ గురించి చెప్తుంది. ఎనీ పర్సన్ హూ యాక్ట్స్ నెగ్లిజెంట్లీ ఆర్ ర్యాష్లీ దట్ రిజల్ట్స్ ఇన్ థ్రెట్ టు ద హ్యూమన్ లైఫ్ ఆర్ ఎ పర్సనల్ సేఫ్టీ ఆర్ రిజల్ట్స్ ఇన్ ద డెత్ ఆఫ్ ఎ పర్సన్ దెన్ ద పర్సన్ షెల్ బీ పనిష్డ్ విత్ ది ఇంప్రిజన్మెంట్ అండ్ ఆర్ ఫైన్. క్రిమినల్గా ఒక డాక్టర్ ఆర్ ఎ మెడికల్ ప్రాక్టీషనర్ని సెక్షన్ 304 కింద లయబుల్ అవ్వాలి అంటే విక్టిమ్ షుడ్ ప్రూవ్ ది మెన్స్ రియా అంటే గిల్టీ మైండ్ని ప్రూవ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే విక్టిమ్కి ఇంజురీ జరిగిన 2 years లోపలే మనం కంప్లైంట్ ఫైల్ చేయాలి. 2 years తర్వాత కంప్లైంట్ ఫైల్ చేస్తే విక్టిమ్కి ఎలాంటి కంపెన్సేషన్ దొరకదు. ఇది సెక్షన్ 69 clause 1 ఆఫ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2018 కింద మెన్షన్ చేశారు. దాట్స్ ఇట్ ఫర్ టుడే. హోప్ ఇట్ వాస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ. హ్యావ్ అ గ్రేట్ డే.